హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇక ఈరోజు ఉదయాన్నే ఇలా మొక్కల దగ్గరికి వచ్చానండి. నాగచంప ఈ సీజన్లో ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చేసిందనమాట. సో ప్రతి కొమ్మకి ఒక 30-40 ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే నందివర్ధనం కూడా ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందో అండి. అసలు చిన్న సైజు రోజా పువ్వుల్లాగా ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో అసలు. చూస్తుంటేనే ఎంత ముచ్చటగా ఉందో. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో భలే ఉన్నాయండి ఇవి. చూడండి ఎంత బంచ్గా వచ్చాయి అసలు. ఇలాంటివి చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదండి మనకి. ఇక ఇలా పువ్వులన్నీ రాలిపోతూ ఉన్నాయన్నమాట. సో ఈరోజు కొన్ని పువ్వులను కోసుకుందామని వచ్చాను. సో ఇలా మొత్తం పువ్వుల్ని కోస్తూ ఉన్నాను అన్నమాట. ఇవి భలే అట్రాక్షన్గా ఉంటాయండి. వైట్ అండ్ ఎల్లోలో ఎంత బాగుంటాయో అసలు. సో ఈ సీజన్లో ఎవరైనా ఈ మొక్కను తెచ్చిపెట్టుకున్నారంటే ఇవి చక్కగా పెరుగుతాయండి. ఇక రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కనుక ఇలాంటి మొక్కలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి. చక్కగా ఒక చెట్టు వేసుకున్నామంటే ఇలా చాలా ఫ్లవర్స్ వస్తాయండి మనకు. ఈజీగా కూడా ఇది పెరిగిపోతుంది. ఇక పారిజాతం అయితే ఎంత బాగా చిగురిచ్చిందో అండి. ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. మొత్తం కొమ్మలన్నీ చక్కగా చిగురిచ్చాయి. ఇలా ఫ్లవరింగ్స్ కూడా వచ్చాయండి. ఎంత బాగున్నాయి అసలు పారిజాతం పూలు అయితే. పారిజాతం అయితే మనం కొమ్మల్లో ఉన్నవి కొయ్యకూడదండి. ఇవి కింద రాలిపోతాయి. సో వాటిని మనం ఏరుకొని దేవుడికి సమర్పించాలి. ఇలా నేను మొత్తం పువ్వులను కొయ్యకుండా అక్కడక్కడ కోస్తూ ఉన్నాను. ఎందుకంటే మొత్తం పువ్వులను కోయేసామంటే ఖాళీ అయిపోతుందండి. చెట్టు చూడడానికి అంత బాగోదు కదా. అలా అక్కడక్కడ కొన్ని పువ్వులను అయితే కోసుకున్నాను అనమాట. ఇలా ఎండిపోయిన ఆకుల్ని మనం తీసేస్తూ ఉన్నామంటే చెట్టు చాలా హెల్తీగా అవుతుంది. చూసారా, ఇవి దాక్కుని ఉన్నాయి. ఎంత బాగున్నాయండి అసలు. చూస్తుంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఎంత ముచ్చటగా ఉన్నాయి చూడండి. నందివర్ధనాలు కూడా చాలా బాగున్నాయండి. ఇవి ఇంతవరకు అయితే నేను కొయ్యనే లేదండి. ఇప్పుడే ఫస్ట్ టైం ఇవి నందివర్ధనాలు కోస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా పువ్వులను చెట్లకే వదిలేస్తూ ఉంటానన్నమాట. ఇక ఇవైతే ఎన్ని చెట్లు వచ్చేసాయో అండి నాకు. చూసారా, ఇవి రుద్రాక్ష పూలు. ఇవి శివునికి చాలా ఇష్టమైన పూలు అండి. సో వీటిని శివునికి పెడదామని కొన్ని కోస్తానన్నమాట. ఇవి మనం ఎన్ని కోసినా కూడా మళ్ళీ చక్కగా వస్తాయండి. ఇలా చక్కగా పూలని కోసుకొని వచ్చాను. ఇలా నా పూజా రూమ్ని ఈరోజు మన మొక్కల్లో ఉన్న పువ్వులతో అలంకరిస్తే ఎంత అందంగా ఉందో అండి. నా దగ్గర ఉన్న రోజాలతో ఇలా తెలుపు ఎరుపు పువ్వులతో ఎంత బాగుందో అసలు. పూజా రూమ్ కూడా బాగా భలే కలగా అనిపించిందండి నాకు. ఇలా కాసేపు కూర్చుంటే మనకు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా ఈరోజు నా మొక్కలలో కాసిన పువ్వులన్నింటినీ దేవుడికి సమర్పించుకొని చక్కగా పూజ చేసుకున్నానండి. ఇవి ఉండేది కాసేపు అయినా కూడా మన మనసుకి చాలా ప్రశాంతతనిస్తాయండి. చూడండి ఎంత అందంగా ఉంది అసలు. మనకు ఒక డివైన్ ఫీల్ వస్తుందన్నమాట. నాకైతే ఒక టెంపుల్లో ఉన్న ఫీల్ వచ్చింది ఈరోజు. ఇలా చక్కగా పూజ చేసుకున్నాను. ఇక ఈరోజు ఫస్ట్ టైం మ్యాంగోస్ తెచ్చామండి. ఈ సీజన్లో ఇవే ఫస్ట్ మ్యాంగోస్ అన్నమాట. ఎప్పుడైనా మనము మ్యాంగోస్ తీసుకొని వచ్చినప్పుడు వీటిని ఖచ్చితంగా ఒక 1 అవర్ వాటర్లో ఇలా పెట్టి ఉంచాలి. ఎందుకంటే ఇందులో ఉన్న కెమికల్స్ వెళ్ళిపోవడానికి కానీ ఇవి తిన్నా మనకు వేడి అవ్వకుండా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా యూస్ అవుతుంది. సో మనం ఇవి తెస్తూనే తినకూడదు. వీటిని ఒక 1 అవర్ ఇలా చక్కగా వాటర్లో పెట్టి ఉంచేసుకోవాలి. ఇలా నేను ఈరోజు మ్యాంగోను జ్యూస్ చేస్తామని ఇలా పెట్టి ఉంచానన్నమాట.
ఎప్పుడైనా మనం మ్యాంగో జ్యూస్కు కాస్త మెత్తగా ఉన్న కాయలు తీసుకున్నామంటే మనకు జ్యూస్ అనేది మంచిగా వస్తుంది. సో చక్కగా వీటికి పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనకు ఇలా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలా వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మనం పిల్లలకి ఇలా ముక్కలుగా కట్ చేసి ఇచ్చినా కూడా చక్కగా తింటారండి. కానీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనం మ్యాంగోస్ ఉన్నప్పుడు ఇలా చక్కగా జ్యూస్ చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తాగుతూ ఉంటారు. ఇలా మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలను వేసుకొని కాస్త షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఐస్ క్యూబ్స్ని అండ్ మిల్క్ను కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ బ్లెండ్ చేసుకున్నామంటే చక్కగా ఇలా జ్యూస్ రెడీ అవుతుందండి. ఇలా అట్రాక్టివ్ వాటిల్లో పెట్టించామంటే పిల్లలు చక్కగా తాగుతారండి. ఇక ఈరోజు ఈవినింగ్ మా దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్తున్నామండి. ఈ గుడి చాలా పురాతనమైనదండి. సాయిబాబా గుడి చాలా బాగుంటాడు ఇక్కడ సాయిబాబా అయితే. ఇలా ఎంట్రన్స్లోనే చక్కగా చిన్న సాయిబాబాని పెట్టుంటారండి. ఇక బ్యాక్ సైడు ఇలా నాగలు ఉంటాయి. నాగలు, రాహుకేతువులు మొత్తం ఇలా ప్రతిష్ఠించారు. ఇక ఇక్కడే దత్తాత్రేయ స్వామి ఫోటో కూడా ఉంటుందండి. ఇక్కడ బాబా భలే అందంగా ఉంటాడండి. ఎందుకంటే ఈ గుడిని నేను చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను అన్నమాట. నాకెందుకో ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ ఇక్కడ భజన హారతి జరుగుతుందండి. సో దానికని వచ్చానన్నమాట. ఇవి సాయిబాబా గారి పాదాలు. ఇలా గుడంతా చూసుకొని ఇక భజనకి కూర్చుంటున్నాం. ఇది చిన్న గుడి అయినా అండి చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది మన మనసుకి ఇక్కడికి వచ్చామంటే. సో హారతి స్టార్ట్ అయిందండి. ఇలా బాబాను దర్శించుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనం ఎప్పుడు దైవానికి దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఎన్ని బాధలున్నా అవి పటాపంచలవుతాయి. ఈరోజు పౌర్ణమి కనుక ఇక్కడ చాలామంది ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నారండి. ఇలా పౌర్ణమి చందమామ దర్శనం చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి. ఎంత అందంగా ఉన్నాడో కదండి. మీ అందరికి కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.